ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం వినడానికి, ఆ వాక్యాల ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి ప్రత్యేకంగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మన జీవితంలో దేవుడు తోడుగా ఉంటే అన్నీ కూడా సాధ్యమే. ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆయన నిత్యము నిన్ను నడిపిస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మన క్షేమకాలంలో, కష్టాల్లో ఈ మనుషులు విడిచిపెడతారు కానీ ఆయన అటువంటి పరిస్థితుల్లో కూడా మనల్ని చెయ్యి వదిలక నిత్యము నడిపిస్తాడని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఆయన నడిపిస్తే మనకి జీవితం నీరు కట్టిన తోట వలె ఉంటుంది. నిత్యము ఉబుగుచుండు నీటి ఓట వలె మనకు జీవితం మార్చబడుతుంది. సమృద్ధైన జీవితం మనకు ఉంటుంది. గిన్నె నిండి పొర్లిన అటువంటి మధురమైన అనుభూతి కలిగిన జీవితంగా మన జీవితం మార్చబడుతుంది. ఈ లోకంలో ఉన్న మనుషులతో నడిచినంత కాలము మన జీవితంలో సమృద్ధి అనేది ఉండదు, శాంతి అనేది ఉండదు. ఆయన శాంతికరమైన జలముల యొద్ద మనల్ని నడిపిస్తాడు. ఈరోజు దేవుని యొక్క చెయ్యి పట్టుకుని ఎప్పుడైతే మనం నడుస్తామో ఒక్కసారి ఆయన చెయ్యి పట్టుకుంటే ఎన్నడూ కూడా వదిలివేసే దేవుడు కాదు. ఇశ్రాయేలు ప్రజలను అరణ్యంలో, ఐగుప్తులో బానిస బ్రతుకులో ఉన్నప్పుడు ఆ అరణ్య యాత్రలో దేవుడు వారికి తోడుగా ఉండి 40 సంవత్సరాలు పోషించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించిన దేవుడు. మధ్యలో ఆయన చెయ్యి వదిలిపెట్టల. నిత్యము కూడా వారి చెయ్యి పట్టుకుని నడిపించిన దేవుడు. ఈరోజు మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన హస్తాన్ని దేవునికి అందిస్తామో ఆయన ఒక్కసారి మన చెయ్యి పట్టుకుంటే ఎన్నడూ కూడా వదిలివేసే దేవుడు కాదు, ఎన్నడూ కూడా విడనాడే దేవుడు కాదు. కనుక ఈరోజు దేవుని యొక్క హస్తాన్ని పట్టుకొని నడుస్తూ సమృద్ధైన జీవితముగా, నిత్యము ఒబుగుచుండు నీటి ఓట వంటి జీవితముగా మీ జీవితాన్ని మార్చుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన సమృద్ధి అయిన స్థలాల్లోకి మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఇక ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని నిత్యము నడిపించే దేవుడు దేవా. మా కష్టాల్లో, మా బాధల్లో, మా సమస్యల్లో, మా అనారోగ్యాల్లో ఎన్నడూ కూడా దేవా నీవు మా చెయ్యిని వదిలివేసే దేవుడు కాదు దేవా. నిత్యము మా చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడవు దేవ. ఈరోజు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఒక్కసారి నీ జాలిగల హస్తాన్ని వారికి అందించి వారి కష్టాల నుంచి పైకి లేవనెత్తి సమృద్ధైన జీవితాన్ని కలుగు చేయండి. ఏ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. అనారోగ్యమైన బిడ్డలను స్వస్థపరచండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.